ఫ్రెండ్‌ని కలిసి తిరిగొచ్చేప్పుడు తోటకెళ్దాం అనుకున్నాం. ఈలోపు వర్షం పడేలాగా ఉంది. ఎక్కడన్నా ఆగి టిఫిన్ చేసి వెళ్దాం బావ అని చెప్పాను. ఓకే అన్నాడు. ఈ టిఫిన్ సెంటర్‌లో పునుగులు తప్పితే ఇంకేం లేవు. సరే అని చెప్పి చెరో ప్లేట్ పునుగులు తీసుకున్నాం. ఈ పునుగులు కాదు, పునుగుల రూపంలో ఉన్న క్రికెట్ బాల్స్. మా దగ్గర బ్యాట్ లేదు కానీ లేకపోతే క్రికెట్ ఆడుకునేవాళ్ళం. మేము టిఫిన్ చేసేలోపు వర్షం తన పని తను చేసుకుపోయింది. ఆగి మంచి పని చేసాం. లేకపోతే కనుక తోటకెళ్ళేలోపు తడిసి ముద్ద అయిపోయేవాళ్ళం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేలోపే తోట దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. కనిపిస్తుంది కదా, అదే మన తోట. అసలు తోట ఏంటి, తోట వ్యవహారం ఏంటి తెలియాలంటే లోపలికి వెళ్ళాల్సిందే. తోటలో అయితే కుక్కలు ఉన్నాయి. కుక్కను చూసి మనోడు కొంచెం కంగారు పడ్డాడు. ఇవి వచ్చేసరికి పామాయిల్ చెట్లు. వీటి గింజల నుంచి తీసిన ఆయిల్లోనే ఇందర మనం తిన్న క్రికెట్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని బాగా వేయించి బయటకు తీస్తారు. ఇదిగోండి, ఈ మేకను చూసారు కదా, ఇది మామూలు మేక కాదు, మాట్లాడే మేక. అంత సీన్ లేదు, ఏదో ఊరుకున్న సరదా సినిమా డైలాగ్ వేసాను. ఇవిగోండి ఈ కోళ్ళు చూసారు కదా, ఈ కోళ్ళు అయితే కోసుకుని తినే కోళ్ళు అయితే ఖచ్చితంగా కాదు. వీటి కాస్ట్ తెలిసినా సరే, వీటిని పెంచడానికి అయ్యే ఖర్చు తెలిసినా సరే వామ్మో అనుకుంటాం. ఈ కోళ్ళ గురించి తెలుసుకోవాలన్నా, ఈ కోళ్ళకి అయ్యే ఖర్చు తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.